రాష్ట్రంలో యూరియా లేక తెలంగాణ రైతాంగం అష్టకష్టాలు పడుతుంటే కేంద్రం అరకొర యూరియా సరఫరా చేస్తోంది. యూరియా కోసం రైతులు ఆడమగా తేడా లేకుండా రేయింబవళ్లు సొసైటీ కేంద్రాల వద్ద పిల్లా పాపలతో సర్దిమూటలు పట్టుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ అధికారులు, వ్యవసాయ అధికారులు వచ్చిన అరకొర బస్తాలను మాయం చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి సొసైటీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక 3వ తేదీ సాయంత్రం సొసైటీ కేంద్రానికి వచ్చిన బస్తాల్లో 92 యూరియా బస్తాలు మాయమైన ఘటన తెలియడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సొసైటీ అధికారులు, పోలీసులు, హమాలీలు కావాలంటే ఇచ్చామని సిబ్బంది చెబుతున్నారు. ఇక సాయంత్రానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2,35,000 యూరియా బస్తాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉన్నతాధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు. మనము ఈ కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి పిఎస్ఎస్ పోగులపల్లి అనే సొసైటీ ఒకటి ఉన్నది. సొసైటీ దగ్గర కూడా మనకు రైతులకు అవసరమైనటువంటి యూరియాను సీజన్ మొదటి నుంచి కూడా రెగ్యులర్గా తెప్పిస్తూ స్టాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో భాగంగా మనకు సాటర్డే నుంచి కూడా 29, 30 తారీఖు నుండి కంటిన్యూస్ కూడా స్టాక్స్ రావడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ క్రమంలో 3వ తారీఖు అంటే నిన్న ఉదయం పురమాండలకు సంబంధించిన సిఐఎల్ కంపెనీది ఒక 20 టన్నులు అంటే 444 బస్తాల యూరియా రావడం జరిగింది. దాన్ని పంపిణీ చేస్తున్నాము. ఆ క్రమంలో సాయంత్రం కూడా ఒక 444 బస్తాల కిట్కో కంపెనీకి చెందిన 19.98 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. దీన్ని మనము ఈవినింగ్ వరకు ఇచ్చినాము. రైతులకైతే టోకన్స్ ఇస్తూ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని ఇస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ సొసైటీ లోకల్ పిఎస్ఎస్ పోగులపల్లి సొసైటీకి సంబంధించిన స్టాఫ్ కూడా అందరం ఉండి కూడా క్రమ పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారం ఇస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న సాయంత్రము 6:30 కావడము, కొన్ని బ్యాగ్స్ అలానే ఉండడం వల్ల రైతులందరూ కూడా గోదాం వైపు కొంత దూసుకురావడం జరిగింది. ఈ క్రమంలో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కూడా సొసైటీ స్టాఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ బస్తాలు లెక్క పెట్టుకోకుండానే షటర్ క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది. 7:30 వరకు కూడా నేను, ఎస్ఐ గారు, స్టాఫ్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం ఉన్నాము. 7:30 వరకు రైతులందరినీ పంపించి ఇళ్ళకు పంపించిన తర్వాత మేము కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరలా తిరిగి ఉదయం ఈరోజు 4వ తారీఖు ఉదయం 6:30కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా లోకల్ సంబంధిత ఫ్యాక్స్ సిఇఓ, సొసైటీ సిఇఓ గారు వెంకన్న గారిని కూడా తీసుకెళ్లి స్టాక్ బస్తాలు మేము లెక్కించడం జరిగింది. ఈ లెక్కించిన దాంట్లో భాగంగా ట్రిప్కో 444 బస్తాలకు గాను ఈ పాస్ మిషన్లో ఉన్నది, అదేవిధంగా గోదాంలో ఉన్నది టాలీ కావడం జరిగింది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు.